శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 23, 2026 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి సప్తమి. రాత్రి 8:49 వరకు. ఉపరి అష్టమి. వారం గురువారం. నక్షత్రం పునర్వసు. రాత్రి 8:57 వరకు. ఉపరి పుష్యమి. యోగం సుకర్మ. ఉదయం 6:08 వరకు. ఉపరి ధృతి. తెల్లవారుజామున 3:32 వరకు. కరణం గరజి. ఉదయం 9:45 వరకు. వణజి. రాత్రి 8:49 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 8:30 నుండి 9:30 వరకు మరియు 11:15 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:41 నుండి 8:11 వరకు. అభిజిత్ కాలం పగలు 11:41 నుండి 12:31 వరకు. వర్జ్యం ఉదయం 9:35 నుండి 11:06 వరకు మరియు తెల్లవారుజామున 4:43 నుండి 6:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:31 వరకు. యమగండం ఉదయం 5:47 నుండి 7:22 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:47 నుండి 8:19 వరకు. సంగవకాలం 8:19 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం 10:50 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:25 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:25 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:43 వరకు. నిశీధి కాలం రాత్రి 11:43 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:01 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:47. అస్తమ సమయం సాయంత్రం 6:25. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:55. అస్తమ సమయం సాయంత్రం 6:34. సూర్యరాశి మేషం. చంద్రరాశి మిథునం మరియు కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వృషభరాశి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. మిథున రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటక రాశి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సింహరాశి. ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి. నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధువర్గం వారితో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. తులారాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వృశ్చిక రాశి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనస్సు రాశి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. మకర రాశి. ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగం విషయంలో గందరగోళ పరిస్థితులుంటాయి. కుంభరాశి. ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. మీనరాశి. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియచేసుకుంటూ స్వస్తి.